ఈరోజు మేము కాజు పాకం చేస్తున్నాము. తెలుసా, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. కాజు పాకమైనా చెప్పచ్చు, కాజు చిక్కీ అయినా చెప్పచ్చు. 1/2 kg బెల్లంతో 1/2 kg జీడిపప్పు. ఇంకేం చేసావు మమ్మీ? కొంచెం బెల్లం పాకం అయితే పట్టుకున్నాం. ఫస్ట్గా ముందుగా తీసుకున్న బెల్లం అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం నీళ్ళు మాత్రమే వేయాలి పాకం వచ్చేటట్టు. ఆ కొన్ని వాటర్ ఎంత అంటే చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ అంత పోసేసి అది పాకం అయితే దగ్గరికి రానివ్వాలంట. ఫస్ట్ అయితే కనుక బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ పాకం అయితే వస్తుంది. దీనికోసం అని చెప్పేసి 1/2 kg జీడిపప్పు 1/2 kg బెల్లం వేసాం కదా, అందుకని చెప్పేసి యాలుక్కాయలు వచ్చేసి ఒక 5-6 తీసుకుంటే చాలు. గ్రీన్ కలర్గా ఉంటే కనుక యాలుక్కాయలు స్మెల్ బాగా వస్తుంది. ఈ బెల్లం పాకం పట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే చాలు. ముదురు పాకం కావాలా లేత పాకం కావాలా అనేది ఫస్ట్ డిసైడ్ అయితే, కొంచెం లేత పాకం అయితే కనుక కొంచెం సాగుతూ ఉంటుంది. అదే ముదురు పాకం అయితే కనుక ఇరుగుతా బ్రేక్ అవుతా బాగుంటుంది అనమాట. నేనైతే కనుక ఈరోజు కొంచెం లేత పాకం అయితే పట్టాము. ఫస్ట్ అయితే కనుక ఇట్లా పాకం మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇట్లా నురుగు వస్తుంది. నురుగ రావటం ఆగిపోతే కనుక పాకం అయిపోయినట్టే లెక్క. కానీ అలా మనకు తెలియదు కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని దాని తర్వాత ఈ బెల్లం పాకం అయితే కనుక వేస్తే ఇట్లా కొంచెం చిక్కబడుతుంది చూడండి, ఇలా పాకం వచ్చేసినట్టు లెక్క. దాని తర్వాత దాన్ని కొంచెం ఇట్లా ఇసిరేసామనుకోండి ఆ ప్లేట్ మీద టంగ్ అని సౌండ్ వస్తే కనుక ఆ పాకం అయిపోయినట్టే లెక్క. దాని తర్వాత మనం జీడిపప్పు వచ్చేసేసి 1/2 kg తీసుకున్నాం కదా, ఈ పాకం అయిపోగానే దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. జీడిపప్పు మీకు ఇష్టమైతే రోస్టెడ్ అయినా వేయచ్చు, లేదు అంటే కనుక అలానే డైరెక్ట్ వేయచ్చు. నేనైతే కనుక ఇక్కడ డైరెక్ట్ వేసేసాను, టైం లేదు అని చెప్పి. పైగా క్రిస్పీగా అవసరం లేదు, బెల్లం పాకం కూడా చాలా సాఫ్ట్గా పడుతుంది కదా అని చెప్పేసి, సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే పడుతున్నాను అనమాట. ఈ బెల్లం పాకం చూసారా అయిపోయింది. దాన్ని అలా ట్రేలో వెంటనే వంచేసుకోవాలన్నమాట ప్లేట్లోకి. ఫస్ట్ అయితే కనుక బటరింగ్ చేసేసి లేకపోతే కనుక నెయ్యి ఒక ప్లేట్కి మొత్తం అప్లై చేశారనుకోండి. దాని తర్వాత ఆ బెల్లం పాకం అయితే మొత్తం పోసేయాలన్నమాట. జీడిపప్పు బెల్లం పాకం ఈ ప్లేట్లో పోసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం ఆలస్యం చేసామనుకోండి ఆ గిన్నెలోనే అది మొత్తం గడ్డగట్టేస్తుంది అనమాట. ఈ జీడిపప్పు పాకం కానీ పల్లి పాకానికి కానీ వెంటనే పాకం దింపేసి ప్లేట్లో సెట్ చేసుకుంటేనే ఆ పాకం అనేది ఒక షేప్లో వస్తుంది. మీకు కావాలి అంటే కనుక ముందుగానే కట్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక తర్వాత ప్లేట్ బోర్లించగానే ఆ పాకం వచ్చేస్తుంది కదా, దాన్ని మామూలుగా బ్రేక్ చేసి పెట్టేయచ్చు. నేను ఇదైతే కనుక డిజైన్ కోసం అని చెప్పేసి కొంచెం రోజ్ పెటల్స్ అయితే పైన డెకరేషన్ చేశాము. దాని తర్వాత కొంచెం యాలుక్కాయ పొడితో గార్నిష్ అయితే చేసామన్నమాట. నేను మామూలుగా పాకంలో యాలుక్కాయ పొడి వేయలేదు, పైన పాకం ప్లేట్లో వేసాను అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. కాకపోతే ఇది ముదురు పాకం కాదు కాబట్టి కొంచెం నారలాగా సాగుతూ ఉందన్నమాట. దాని తర్వాత ఫైనల్గా టైట్ అయిపోతుంది అన్నప్పుడు కొంచెం బద్దలుగా కోసేసుకుని దాని తర్వాత ప్లేట్ నుంచి ఫ్లిప్ అయితే చేసేసాము. అప్పుడు పాకం అయితే షేప్లోకి పెద్ద పీసెస్గా కట్ చేయగానే చాలా బాగా వచ్చింది. చూడండి హేమన్య, నీకు నచ్చిందా కాజు పాకం? నచ్చింది మమ్మీ, చాలా టేస్టీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.